ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్యుత్త? ఈయనేమన్నా పవిత్రుడా? ఇప్పుడు 3 నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి. ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాంతా కోడైకి వస్తున్నది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి, ఆపాలి. కానీ స్పందించడు. అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఈయన అర్హుడా? అర్హత ఉందా ఈయనకి? ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వాడికి ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది, ఎన్నికల అఫిడవిట్. ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చేశారు. సరే, ఉద్యమాల కేసులో, స్టేట్మెంట్ల కేసులో, ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటల్లా, కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు. కానీ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, చెన్నైలో, ఢిల్లీలో, బొంబాయిలో, హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్. హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టరు. హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఎస్బీఐ కేసు పెట్టింది, యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది. ఒకటి 600 కోట్లు, ఒకటి 237 కోట్లు, ఇంకోటి 25 కోట్లు. ఈ అఫిడవిట్లో ఆయన పేర్కొన్నాయి, ఇంకా తెలియకుండా ఎన్నో ఉన్నాయి. మరి ఏమిటి? దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆదర్శం? రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా?